ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్, రిగ్గింగ్ ఆరోపణలు, ఘర్షణలతో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం. యూసఫ్గూడలో దొంగ ఓట్లంటూ బీఆర్ఎస్ నేతల నిరసన. అభ్యర్థి మాగంటి సునీతను అరెస్ట్ చేసిన పోలీసులు. నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర మంత్రులు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై అధికారులకు సూచనలు. జూబ్లీహిల్స్ లో 50% దాటిన పోలింగ్, కాంగ్రెస్ తే గెలుపన్న మెజారిటీ సర్వే సంస్థల రిపోర్ట్స్. ముగిసిన అందశ్రీ అంతిమయాత్ర, అంత్యక్రియలు పూర్తి. పాడెమోసిన సీఎం రేవంత్ రెడ్డి. నల్లగొండ జిల్లా కిష్టరాయనపల్లి రిజర్వాయర్ ను సందర్శించిన కవిత, నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని హామీ. కరసాల బోడుతండాలో బాలుణ్ణి ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ బస్సు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో ఘటన. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు, వెలిగొండ ప్రాజెక్టుతో కనిగిరిని సస్యశ్యామలం చేస్తామని హామీ. సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖపట్నం. ఈ కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం చంద్రబాబు, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ, గవర్నర్. ఏపీలో కేంద్ర బృందాల పర్యటన, తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అధికారులు. మాజీ సీఎం జగన్ మాట, ప్రభుత్వం నడిపిన విధానం కల్తీ అంటూ విమర్శలు చేసిన కేంద్ర మంత్రి. గుంటూరు వాటర్ షెడ్ మహోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గుట్టురట్టైన కిడ్నీ రాకెట్ వ్యవహారం. 2 మహిళల కిడ్నీలు మాయం. పోలీసుల అదుపులో గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్స్. నంద్యాల జిల్లాలో మాజీ జవాన్ ఆత్మహత్యాయత్నం. ఆక్రమణకు గురైన ఇల్లు, అధికారులు స్పందించకపోవడంతో ఎలుకల మందు తాగిన శ్రీనివాసులు. ముగిసిన బీహార్ తుది విడత ఎన్నికల పోలింగ్, రికార్డు స్థాయిలో 68% ఓటింగ్. ఎన్డీఏకు పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్. ఎన్ఐఏ చేతికి ఢిల్లీ పేలుడు కేసు, ప్రాథమిక నివేదికలో ఆత్మాహుతి దాడిగా నిర్ధారణ. ఢిల్లీ పేలుడు ఘటనలో ఉగ్రకుట్ర మూలాలను ఛేదిస్తాం, బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదన్న ప్రధాని. బీజాపూర్లో 6 మావోయిస్టులు మృతి, భారీగా ఆయుధాలు స్వాధీనం. నటుడు ధర్మేంద్ర మృతి పట్ల వస్తున్న వార్తలను ఖండించిన కూతురు ఈషా దేవోల్. ముంబైలో చికిత్స పొందుతున్నారని తమ కుటుంబం చెప్పేవారు. ఫేక్ న్యూస్ ఆపాలని కోరిన ఈషా. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ముగిసిన విచారణ. విజయ్ దేవరకొండను గంటన్నర పాటు ప్రశ్నించిన సిఐడి అధికారులు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ రంగంలోకి అడుగుపెట్టనున్న అదానీ గ్రూప్ 3530 మెగావాట్ల సామర్థ్యంతో 2026 వరకు పూర్తి కానున్న ప్రాజెక్ట్. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో భారీ పేలుడు, 12 మంది మృతి, 20 మందికి గాయాలు. భారత్ పై మరోసారి నిందలు వేసిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ఇస్లామాబాద్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో భారత్ హస్తముందంటూ ఆరోపణలు. చైనాలో కుప్పకూలిన హాంగ్జీ వంతెన, ముందు జాగ్రత్తతో ప్రమాదాన్ని గుర్తించి రాకపోకలు నిలిపివేసిన అధికారులు. ట్రంప్ పై యుక్రెయిన్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు. ట్రంప్ కు నేను భయపడను, ఇరు దేశాల మధ్య పరస్పర గౌరవం ఉండాలన్న జెలెన్స్కీ.
కుప్పకూలిన టర్కీ విమానం అజర్బైజాన్ జార్జియా సరిహద్దులో ప్రమాదం.